ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ ఇల్లు చూడండి ఫ్రెండ్స్, ఇది ఈశాన్య బ్లాక్ అంటే ఉత్తరం రోడ్డు, తూర్పు రోడ్డు. ఇది అద్భుతమైన ప్లేస్. ఈశాన్య బ్లాక్ అన్నమాట. ఇది ఉత్తరం వీధి, తూర్పు వీధి, ఉత్తరం వీధి, తూర్పు వీధి, ఈశాన్య బ్లాక్ ఇది. అయితే ఈయన చాలా భాగ్యవంతుడు. ఈ ఇల్లు కట్టినప్పుడు, ఇల్లు కట్టిన తర్వాత ఈయన ఏం జరిగిందంటే, ఇల్లు ఇక్కడ 10 అడుగులకు స్థలం ఇస్తున్నాడు. 10 అడుగులు అంటే ఇక్కడ 6 అడుగులు బాల్కనీ గుంజినాడు. తూర్పుకు గుంజి 3 అడుగులు ఖాళీ స్థలం ఉంది. ఇంకా 9 ఇంచులు గోడ ఏంటంటే 3.5 మిగిలి ఉంటుంది ఖాళీ. ఓపెన్ స్కై అంతే కదా మిగిలేదు బాల్కనీ వనం. ఇక్కడ 6 అడుగుల ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ 3 అడుగుల ఖాళీ స్థలం. ఇక్కడ కూడా 4 అడుగులు ఇస్తున్నాడు ఖాళీ స్థలం. ఇక్కడ కూడా 4 అడుగులు ఇస్తున్నాడు. 5 ఇస్తున్నాడు. 5 అడుగులు అంటే ఇట్లా డోర్ ఉంది, గేటు. ఇక్కడ డోర్ ఉంది. అంట్లు కడగనికే, ఇండ్లు కడగనికే పనులు వస్తాయి. ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఇండ్లు. అయితే ఈడ బాల్కనీ వేయడంలో ఈడ వాయువం కొలత పెరిగా. ఈ స్థానం వల్ల తగ్గిపోయా. ఈ స్థానం తగ్గిపోయినట్టే కదా. అంటే ఈ స్థలం ఈడ ఇళ్ళల్లో బాల్కనీతో లెక్కేస్తే ఆగ్నేయం లేకొచ్చింది. ఈడ 6 అడుగుల ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఈడ 8 అడుగులు ఉండాలి ఖాళీ స్థలం. అంటే వాళ్ళు ఏం చేస్తారు, బాల్కనీ కిందిది లెక్కేస్తారు. బాల్కనీ కూడా మూత అన్నట్టే బాల్కనీ వేస్తే, అంటే ఓపెన్ స్కై నాకు లెక్క. బాల్కనీ లెక్క కాదు, ఇట్లా బాల్కనీ వేసినట్టు వల్ల దెబ్బతింటున్న ఇల్లు. అంటే ఇక్కడ 3 అడుగుల ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ 6 అడుగుల ఖాళీ స్థలం ఉంది పశ్చిమం. ఎప్పుడైతే ఈ ఇల్లు ఈయన కట్టినాడో, ఈ ఇల్లు కట్టకముందు ఈయన చాలా భాగ్యవంతుడు. ఎప్పుడైతే ఇట్లా వేసినాడో ఈడ వాయువం దండిగా పెరిగింది. చూడండి ఇట్లా ఖాళీ స్థలం కొలత వేస్తే ఈడ బాల్కనీ వేస్తారు కదా, కొంచెం తగ్గింది, కొంచెం ఉంది ఈశాన్యం. అంటే వాయువ దోషం. ఇక్కడ చూస్తే ఇది ఆగ్నేయం లేకొచ్చింది ఇల్లు. దీని ప్రభావం ఈ యజమాని ఇంట్లోకి చేరిన వెంటనే ఈయన అల్లునికి, అమెరికాలో ఉన్న అల్లునికి బీపీ ఎక్కువై నరాలు జిట్టి కంప్యూటర్ కొట్టుకుంటూ ప్రాణం విడిచినాడు. అంటే ఇది చేరినాక నెలకే జరిగింది. ఈయన ఇంట్లో చేరినాక నెలకే జరిగింది. అంటే వాయువము, ఆగ్నేయం 2 స్త్రీ స్థానాలే. వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ జరుగును. ఆగ్నేయ దోషాల వల్ల పెళ్ళైన ఆడపిల్ల ఇంటికి చేస్తారు. అంటే పెళ్ళైన ఆడపిల్ల భర్త చనిపోయి కానీ, భర్త వదిలివేసి కానీ, విడాకులు పొందడం వల్ల, దూర ప్రాంతం ఏ కారణం చేతనన్నా కనుక విడాకులు తీసుకుని కానీ ఇంటికి వస్తుంది. అట్లా ఈ 2 స్థానాల్లో ఆడపిల్లకి ఇబ్బంది కలిగించినాయి. ఇంకా ఆయన ఆర్థికంగా, ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బంది పడి దీన్ని అమ్మేసుకొని ఇంక వెళ్ళిపోయినాడు ఆయన. అంటే 3 ఏళ్ళకు 4 ఏళ్ళ కన్నా ఎక్కువ కాపురం చేయలేకపోయినాడు ఆయన ఇంట్లో. ఎందుకంటే బిడ్డకు ఇట్లా ఇబ్బంది కలగడం, ఇది ఇట్లా కలగడం అంత చాలా ఇబ్బంది కలిగించింది నాకు. అంటే ఎప్పుడే కానీ పరమట బాల్కనీ, దక్షిణాలు పశ్చిమాలు బాల్కనీ లెక్క వేయకూడదు. అసలు వేయకూడదు. బాల్కనీలు వేస్తే తలకు, వెన్నెముకకు, నరాలకు సంబంధించిన జబ్బులు వస్తాయి. దక్షిణం కానీ పశ్చిమం కానీ బాల్కనీలు వేస్తే. ఇంకా ఈ బాల్కనీ కాదు లెక్క. నాకు ఇక్కడ ఓపెన్ స్కై ఎంత ఉందో అంతకన్నా బాల్కనీ పోను ఉండాలి ఇక్కడ. అంటే దక్షిణం కన్నా ఉత్తరం బాల్కనీ పోను ఓపెన్ స్కై ఉండాలి. పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం బాల్కనీ పోను ఉండాలి. అంటే ఇక్కడ 6 అడుగులు ఉంది. ఈ 6 పోను ఇంకా 8 అడుగులు ఉండాలి ఖాళీ. అప్పుడు ఈ సెట్టింగ్ వల్ల ఆగ్నేయం లేకొచ్చింది. ఇక్కడ వాయువు పెరిగి వాయువ దోషాలతోనే ఇట్లా జరిగింది. ఆయన కూతురు భర్త చనిపోవడం, ఆయన ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడి అమ్ముకొని పోవడం, ఆయన కొన్నాడు. ఇంకా ఆయన పరిస్థితి ఉందో చూడాలి. ఒక 3 ఏళ్ళు ఉంటాను ఫ్రెండ్స్. బై. వాస్తు చంద్రశేఖర చౌదరి వాస్తు ప్లానర్.